హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అయితే దోస్తులు చాలా వరకు చాలా మంది ఈ సిరీస్ని అయితే క్లోజ్ చేయమని అంటున్నారు. ఇక మరి చూద్దాము, మేము కూడా క్లోజ్ చేయాలని అనుకుంటున్నాము. కానీ ఇంకో కొత్త రియల్ స్టోరీకి అయితే కంటెంట్ అయితే రాస్తున్నాం దోస్తులు, కాస్త వెయిట్ చేయండి. చూడండి స్టోరీ ఏమైతుంది ఏం కథ అనేది. దోస్తులు మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. దోస్తులు అందరూ ఫ్యామిలీ స్టోరీ పెట్టచ్చు కదా అని అంటున్నారు. రియల్ స్టోరీస్ ఫ్యామిలీ అంటే ఏముంటాయి ఎప్పుర్రి అంటే ఇప్పుడు కొంచెం ఇట్లా ఇవి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇవే చేస్తున్నాం అన్నమాట. సో త్వరలో అయితే మీ ముందుకైతే మంచి రియల్ స్టోరీ అయితే వస్తాము. ఆల్రెడీ ఈవినింగ్ ఎపిసోడ్ అనేది ఫ్యామిలీ స్టోరీయే వస్తుంది కదా, దయచేసి కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. మీరు కొత్తది స్టార్ట్ చేయమంటారు కాబట్టి కంటెంట్ అయితే రాస్తున్నాము, తప్పకుండా స్టార్ట్ చేస్తాము. మరి చేసే వరకు ఎపిసోడ్స్ పెట్టకుండా ఉందాము అని అంటే వీడియోస్ ని మిస్ అవుతారు కదా అని చేస్తున్నాము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 8 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నీకేమన్నా పిసలేసిందా ఏంది? అంతా పిచ్చి పిచ్చి ఎత్తున్నావు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పొలంలా దుబ్బినవు? నువ్వేమన్నానుకో శ్రీను, నాకు నువ్వంటే పిచ్చి, నీ మీదున్న ప్రేమ పిచ్చి అంతా ఇంత కాదు. అది ఇంతనో నేను చెప్పలేను. నువ్వు కాదన్నా అవునన్నా నా మనసు నిన్నే ప్రేమిస్తూనే ఉంటది. అర్థమైతుందా? నువ్వు నీ భార్యకి చెప్పిన ఇంటి మీదకి లొల్లి పెట్టుకొని వచ్చినావు కదా, అట్లా చేస్తానన్నా ఈమె మర్చిపోతుంది, మంచిగా నా సందర నేను ఉండొచ్చు అని అనుకున్నావా? నా ప్రేమ నీకు ఎట్లా అర్థం కావాలి చెప్పు ఒకసారి. ఇంత ప్రేమిస్తున్నా అని చెప్తే ఉంటే కూడా అర్థం చేసుకుంటలేవు. నాకు దిమాకు ఖరాబ్ చెయ్యకు. ఇప్పటికే నా మనసంతా మంచిగా లేదు అని నేను చత్తన్నావు సావు. ఎందుకు మంచిగా లేదు? అదేదో కారణం చెప్తే నేను నీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తావు కదా. ఆ ప్రాబ్లం నువ్వేంది సాల్వ్ చేసేది? నీకేం అవసరం నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా దిమాకు ఉన్నదా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కొంచెమన్నా సిగ్గు శరం అనేది ఉండాలే. మనిషి పుట్టినప్పుడు మనిషి ఎందుకు చెప్తుర్రు అందరూ తూ అని ఎందుకు అంటుర్రు అని అర్థం చేసుకొని బతకాలే. అందరి గురించి కాదు కదా నేను బతికేది. నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం ఉన్నట్టు బతుకుతా గాని ఓల గురించో నేనెందుకు బతుకుతా? సరే మంచిది, నువ్వు జరుగు ఫస్ట్. జరగా. ఎందుకు? నాకు నీతోటి మాట్లాడాలని ఉంది. ఏ పిచ్చా, నువ్వు జరుగు. ఫోను నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు కదా, మరి ఈ రకంగానైనా రోజు నీకోసం నేను పొలానికి కాడికి వస్తా, నాతోటి మాట్లాడతావా చెప్పు. ఏ రకంగా నేను మాట్లాడా నీతోటి? నాకు నా భార్య ముఖ్యం. హలో, ఏంటిది? నిన్ను ఎట్లా బుట్టలేయాలో నాకు బాగా తెలుసు గాని నువ్వు ఎట్లా నా దారికి వస్తావో నాకు అర్థమైంది. ఏ పో, నీ దిక్కున్న షేట చెప్పుకో, నువ్వు దిక్కున్నది చేసుకో. నేను అస్సలకే అట్లా పడేటోని కాదు. అయ్యో పిచ్చోడా, ఎందుకురా నీకంతా కోపం? కోపంలో కూడా ఎంత ముద్దుగున్నావు. ఇలాంటోడు నాకు భర్త అయితేనా అబ్బా రోజు పండుగే, నిన్ను చూసుకుంటా రోజులన్నీ గడిపేయచ్చు. దేవుడా, ఎందుకు నాకు ఈ బతుకునిచ్చినావో నాకు అర్థమైతలేదు. ఆమె గన్ని మాటలంటా అంటే నాకు ఒక్క మాట కూడా మాట్లాడత్తలేదు. ఒక్క మాట తిరిగి అందామన్నా కూడా నాకు ఏ హక్కు లేదని అనిపిస్తుంది. ఇటు కొడుకు పైసలు అడిగిత్తలేనట, అటు పోరగల్లను కంటలేనట. నువ్వు ఆ మాట్లాడడానికి ఏం లేదు అంటుందామే. నేను నా భర్తకు చెప్పాలట ఇంకో పెళ్లి చేసుకోమని. అట్లా ఎవరైనా చెప్పుతారా? నేనే ఆమెకు ప్రాబ్లం అవుతున్నప్పుడు, నేనే ఇళ్ళ కుటుంబానికి దరిద్రం అన్నప్పుడు నేనే బతకపోతే అయిపోతుంది కదా ఇక. లేకపోతే ఇంకో పెళ్లి చేసుకోమని నేను ఇంట్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఏమైంది డల్లుగున్నావు? ఏం లేదు. కాదు ఏమైంది చెప్పు, ఎందుకు డల్లుగా కూసున్నావు రూమ్ లోనే? అదేం లేదు, అన్నం తింటారా? నాకు అన్నం అద్దే, ఫస్ట్ నువ్వు ఎందుకు డల్లుగున్నావు అది చెప్పు. అమ్మేటివేంది? ఏమో తెలియదు. ఏమైంది మరి చెప్పే, నేను అక్కడ పని చేసి వచ్చిన, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఇట్లుంటే నాకేమనిపిస్తుంది చెప్పు. ఏమైంది? ఇంకో పెళ్లి చేసుకో. ఏంది?
అవునండి నేను అంటున్నది నిజమే, ఇంకో పెళ్లి చేసుకోర్రి. ఏ నీ బుర్ర ఇట్లా ఖరాబ్ అయిందా ఏంది? తలకాయ ఇట్లా పని చేస్తలేదా? కావాలనే ఈ ఇంటికి దరిద్రం వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండుడు ఎందుకు అని చెప్పు. ఈ మాటలు వౌడు ఎందుకు? మీ అమ్మ ఇష్టం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తెలుసా? ఎంత ఘోరంగా మాట్లాడింది నువ్వు పోయినాకనంటే. నన్ను పిలుచుకొని నీ అవ్వగారు ఇచ్చేటి ఉన్నాయి కదా పైసలు, అవి ఇయ్యమను. లేకపోతే నువ్వు నీ ఆ కొడుకును ఒప్పియ్యి ఇంకో పెళ్లికి. అటు ఆ పైసలు ఎత్తలేవు, ఇటు పోరగల్లను గంటలేవు, నువ్వెందుకు బతుకుతాన్నవని నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టింది. అందుకే ఇక నేను డిసైడ్ అయినా, నువ్వు ఇంకో పెళ్లి వేసుకొని మంచిగా బతుకు. ఆ లోపమేదో నా దగ్గరనే ఉన్నట్టు ఉన్నది. నేనే మీ ఇంటికి నీకు దూరం అయితే అయిపోతుంది. నువ్వు మీ అమ్మ అందరూ మంచిగా బతుకుతారు కదా, నా వల్ల మీరు బాధపడు ఎందుకండి? అదేదో పిచ్చిలేసి ఒర్రినందుకు నువ్వు కూడా అదే పిచ్చిలేసి ఒరుతున్నవా? అసలు మీకు దిమాకేమన్నా ఉన్నదా? నాకు అర్థమైతలేదు. కాదు బావా, ఆమె పిచ్చిలేశ్వరుడు కాదు. ఆమె మనసులో అసలు నేను లేను, నేనంటే ఇష్టం లేదు. మొన్న గొడవైన కాడ కూడా ఏమైతుంది? ఆమె నా కొడుకును ప్రేమిస్తుంది కదా, నీకేమైతుంది? ఆమెకు పిల్లలు అవుతారు కావచ్చు, నువ్వేంతో బాగానే లొల్లి పెడుతున్నావు. అడిగి పోయి ఏం ముఖం పెట్టుకొని లొల్లి పెట్టినావని అంటుంది. ఆమెకు కూడా మనసులో ఆ పొల్లంటే ఇష్టం ఉండే ఆమె ఆ రోజున సప్పుడు వేయలేదు. నీకు అర్థమైతలేదు బావా. పోనీ తీయే మరి సప్పుడేక మనం వేరే కాడికి పోదామా? ఇక దీంతో ఇంట్లో వశం అయితలేదు కదా. ఏమో బావా, అట్లా ఒక్క కొడుకును దూరం చేసిందని అట్లా మాట్లాడుతుంది. అట్లా నాకు బదనమే తెత్తది. అసలు ఇట్లా బదనమే అట్లా బదనమే, అన్ని తీర్లల్లా నాకు బదనమే తప్ప నా బతుకు మంచిగా లేదు. నన్ను ఇష్టం ఉన్నట్టు అన్నది అప్పటి నుండి నాకు మనసున్నే పడతలేదు. నీ వాళ్ళు లేరా? నీ వాళ్ళ దగ్గర పైసలు తెచ్చిస్తే ఏమైతాందే? నీ దినాలకే పెట్టినా కదా పైసలన్నీ, 10,000 రూపాయలట వారికి కావాలట, తీసుకొచ్చి ఇస్తేందే అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమైతలేదు బావా. నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. అది వచ్చినట్టుంది కదా, దాని సంగతి చెప్తావు నేను. అద్దు, ఏ సంగతి ఎవల సంగతి ఎప్పుడు అద్దు. ఎందుకనంటే నా అదృష్టమే మంచిగా లేదు. ఆమెనంటే ఏం లాభం ఉన్నది? అదే ఆ దేవుడు నాకు పిల్లనో పిల్లగాన్నో ఇస్తే ఇట్లా అందరూ నన్ను మాటలు అనేటోళ్ళ చెప్పు. తల్లి తండ్రి దగ్గర ఏం లేదు, వాళ్ళు చేసుకుంటే బతికేటోళ్ళు. వాళ్ళైనా ఎక్కడి నుండి తీసుకొస్తారు పైసలు? ఏమున్నా పైసా పైసా, లేకపోతే ఈ పిల్లలైతే లేరు. ఇక ఇట్లా ఆమె నన్ను టార్చర్ చేస్తుంది. అమ్మా అమ్మా, నువ్వేమనకు ప్లీజ్, నీకు దండం పెడతా. నేనేమంటలేను, నీ భర్త నొప్పియచ్చు కదా నువ్వు వేరే పెళ్లికి అని అంటుంది. నీ ఇష్టం అండి, నువ్వెవ్వరినన్న పెళ్లి చేసుకో. ఇక నేను చచ్చిపోయినా అనుకోని ఆవిడ పంట ఒక్కటి ఉతికిందనుకో దెబ్బకే సత్తవు. అర్థమైతుందా? నీ అవ్వ నాకు మనశ్శాంతి లేకుండా ఏత్తుర్రు. ఇంద్రా, కాదు నన్ను సావుమంటవా బతుకుమంటవే? దేనికిరా? దేనికి అనంటే నేను నిన్ను పైసలు అడిగినా, ఎవరు నన్ను అడిగి అని అన్నా, అడిగి అని అన్నప్పుడు లేనప్పుడు లేవు అని చెప్తే అయ్యే పోతుంది కదనే. నేను వేనాక నువ్వు దీన్ని మాటలతోటి అనుడెందుకు, తిట్టుడెందుకు, బాధ పెట్టుడెందుకు? అదేమో చచ్చిపోతా అని అంటాంది, దాన్ని సాగు కోరుతున్నావా ఏ మరి నువ్వు? నేనేమన్నా అవునే రాగానే మూగునికి ఎక్కిచ్చి చెప్తానవా? ఎక్కిచ్చి ఎప్పుడేముందత్తమ్మా, ఎన్ని మాటలు అన్నావు నువ్వే తెలుసా? నన్ను మాటలతోటే చంపుతున్నావు. నువ్వేమన్నావు? నీ కొడుకు ఇంకో పెళ్లి చేస్తా నువ్వు ఎప్పు అని అన్నవా లేదా? అన్నా అయితే ఏంది బాడుకోవు. మరి పెళ్లి చేసుకుంటే ఏమైతాంద్రా? ఇప్పటికి 4 ఏండ్లు అయితాంది. మరి నీకు పిల్లలేపాయే జల్లలేకపాయే, దాన్ని పట్టుకొని ఎన్ని రోజులని ఉంటావు? పెళ్లి చేసుకోగానే అయిపోదు, పిల్లలు సంసారం అనేది ఉండాలి. ఓ అమ్మా, నాకు అన్నీ తెలుసు. ఆ దేవుడు ఇత్తనేమో అవుతుంది, లేకపోతే లేదు. నువ్వు ఇంకో పెళ్లి అని నా ప్రాణం దిత్తవా ఏంది? నాకు ఇష్టం లేని నేను ఎట్లా చేసుకుంటానే? ఎందుకు చేసుకోరా? నిన్ను ఇష్టపడేటోళ్ళు బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు. ఏమైతాంది? అదో మూలకు వడి ఉంటది ఇంట్లోనే, దాన్ని మనం ఎలగొడదామని అంటున్నామా చెప్పు? అది కూడా మన ఇంట్లోనే ఉంటది. నువ్వు ఇంకో ఆమెను చేసుకొని తీసుకొచ్చుకో. పిల్ల నిన్ను ఇష్టపడుతుంది కదా, అదే పిల్లను చేసుకో. ఏమైతాంది? నువ్వు అసలు తల్లివేనాయే?
ఇట్లా ఉండుమంటవా లేకపోతే బయటకు పోయి ఎన్నన్నా వేరండుకొని తినుమంటవే ఇంట్లో ఉండుమని అంటేనేమో నాకు ఈ లొల్లి లొటారాలు అవసరం లేదు, నన్ను మనశ్శాంతిగా ఉంచుర్రి. లేదు అని అంటే మాత్రం నేను ఏడికన్నా పోయి నా భార్యను పట్టుకొని బతుకుతా. ఎడిపోతావురా? నీ ఇల్లు కాదా, నీ కథ కాదా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అని అంటారు. మాట్లాడే దాంట్లో తప్పేం లేదు. దానికి కూడా చెప్తున్నా, నీ భర్తను ఒప్పించుకో, ఇంకో పెళ్లి చేద్దాం అని. ఏ ఆడదన్నా గట్ల ఒప్పుకుంటదా అనే? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు నన్ను ఎన్నన్నానరా కొడుక, నాకు ఆ బక్క పిల్ల నచ్చింది. ఆ బక్క పిల్ల చూస్తే మన ఇంటికి వారసులను వారసురాలను తెచ్చేటట్టే ఉన్నది. ఆ పిల్ల నీ పీద గంత ఇష్టపడుతుంది కాబట్టి ఆ పిల్లను నువ్వు వేసుకుంటే మంచిగా ఉంటాం కదా అని నాకు అనిపిస్తుంది. అందరం ఆమె గుట్టకపోతే ఏం చేస్తావే? ఏం లేదు, ఇక ఇద్దరిని పట్టుకొని ఉంటావు, ఏం చేస్తావు? అవునా, నాకంత ఓపిక, నాకంత ఇష్టం, నాకట్లా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి, ఇద్దరిని ఉంచుకోవాలన్న కోరికలు ఏం లేవు. అర్థమైందా? నువ్వు నా భార్యను బాధ పెడితే మాత్రం మంచిగా ఉండదు. నువ్వు ఇంకోసారి ఏమన్నా అన్నట్టు కానీ ఏదన్నా అయినట్టు కానీ చేస్తే మాత్రం నేనైతే చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతా. నువ్వేమన్నా అనుకో, ఏమన్నా చేసుకో. అదే ఒప్పిస్తారా నిన్ను ఇంకో పెళ్లికి? దానికంత సినిమా లేదు, నేను అస్సలకే ఒప్పుకోను. నువ్వేమన్నా అనుకో. ఏ పోరా. చూసినావా, ఆమె నాతోటి అన్నది కాకుండా నీతోటి కూడా గట్లనే కఠినంగా మాట్లాడబట్టే. నేనే చత్తనే సపడేక. నేను చచ్చిందనుకో ఈ బాధ ఏది ఉండదు. నువ్వు చస్తే నా బతికేం కావాలి? మరి నాకు అంత బీపీలేస్తుంది తెలుసా? బయటకోతో బాధ ఉన్నది, ఇంట్లో కత్తో బాధ ఉన్నది. నా బతుకు పాడుగా నువ్వు అసలు బతికి లాభమేమున్నది? అట్లా బాధపడకు ప్లీజ్. తప్పంతా నాదే. నేను అచ్చుడితోటే నీకు దరిద్రం అనేది వచ్చింది. నువ్వు పొమ్మని అంటే నేను దూరంగా వెళ్ళిపోతా. నన్ను చంపిపోయే నువ్వు. చచ్చినా అనుకోని పోయే. ఇట్లా మాట్లాడకు. ఉన్నారా ఇంట్లో? ఏం చేస్తుర్రు? అత్తమ్మ రండి కూర్చోండి. ఏమైంది? ఏది మీ అమ్మ ఉన్నదా? ఉన్నది ఉన్నది. అమ్మతోటి నీతోటి మాట్లాడదామని వచ్చినా. ఆహా ఉన్నది. మా అమ్మా. ఏమైంది? ఓగి అత్తమ్మ వచ్చిందే. ఏమైంది గంగక్క? కూసో. కూర్చుంటా గాని మీరు కూడా కూసోలేరు. తిన్నారా? తిన్నాం. నువ్వు తిన్నావా? మా తిన్నాం గాని ఏమైందో పొల్లా ఏడుదాకా వచ్చింది నీ కథ. ఏం కథ? ఆ కొడుకును ప్రేమించుతున్నా అని అన్నది కదా, నా కొడుకును మర్చిపోయిందా మరి లేదా అని అడుగుదామని వచ్చినా. మర్చిపోకపోతే ఏం చేస్తుందవ్వా, నీ కొడుకు పెళ్ళాయే. ఇది ఏదో అట్లా తెలుసో తెలియకనో ప్రేమించుతున్నా అని అన్నది గాని ప్రేమ లేదు దోమ లేదు. నేను అన్ని సర్ది చెప్పిన నా బిడ్డకు. అవు మాన్సా, ఏమైందిరా? నువ్వు మర్చిపోలేక పోతున్నా. నీ కొడుకును అస్సలకే మర్చిపోలేక పోతున్నత్తమ్మా. నీ కొడుకును నాకు ఇచ్చేయి, నేను మంచిగా చూసుకుంటా, మంచిగా పిల్లల్ని గని పెడతా. ఏ దిమాకులేందానా, ఏం మాట్లాడతానవు? అరే నిజమే అమ్మా. గంగక్క, నువ్వు ఆ పొల్లానే మాటలు పట్టించుకోకు. ఆ పిల్లకు కొంచెం తలకాయ అనేది పని చేస్తలేదు. అయ్యో నేనేమంటన్నా, నాకు కావాల్సింది అదే రామా. ఏంటిది? నీ పిల్ల నా కొడుకును పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి. ఏంది? అవును, అదే మాట్లాడదామని వచ్చినా. ఎందుకు అనంటే ఇక నీ బిడ్డ నాకు ఇష్టం. మళ్ళా నా కొడుకుకు పిల్లలు లేకపాయే. నీ బిడ్డనన్నా ఇచ్చి ఎత్తే పిల్లలైతారు కావచ్చని ఆశ. కోడలుంది కదా గంగక్క, గా పిల్లుండంగా ఈ పిల్లను నువ్వెట్లా చేసుకుంటావు? అదెక్కడి పద్ధతి పాడైంది? అట్లా నీ కొడుకు కోడలు ఒప్పుకుంటారా? అద్దద్దు, బాగా లొల్లిలైతే ఊర్లా ఇజ్జతి పోతది. ఏమిజ్జతే రామా? గా కనకడు ఎట్లా చేసుకున్నాడు? పిల్లలు కాకపోతే ఇంకో ఆమెను చేసుకోలేడా? ఆమెకు పుట్టలేరా? పుడితే ఇప్పుడు ఇద్దరు కలిసి పోరగళ్ళని చూసుకుంటా మంచిగా ఉంటలేరా? గట్లనే ఇది కూడా. ఈ బిడ్డకేమో నా కొడుకంటే ఇష్టమాయే, నాకు కూడా నీ బిడ్డ అంటే ఇష్టం. నీ కొడుకు ఇష్టం లేదు కదా. ఆ కొడుకు ఇష్టం మార్చుడు ఎంతసేపు? నీ బిడ్డ తలుసుకుంటే ఎంతసేపట్లనైనా నా కొడుకు ఇష్టం మారుతుంది. కానీ నా కోడల్ని ఉత్తనే తిక్క లేస్తాంది. దాని అవ్వగారింటికా నుండి అది రూపాయి తెచ్చేది లేదు, ఈడ పోరగల్లను అనేది లేదు. గాని దానికి రుబాబు బాగా. దానికి ఎన్నో పైసలు పెట్టినవ్వా, పెట్టి 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 నా చేతులకు పెంకాసులు అయినాయి. అంతేనా? ఇక అందుకే నాకు దాని మీద మనసు అనేది ఇరిగిపోయింది. ఇక ఇప్పుడు కూడా మొగన్ని పక్కల పెట్టుకున్నది, మొగన్ని వదిలిపెట్టది.
ఆ మొగన్ని ఏడికి ఓనియ్యది, నాతోటి మాట్లాడనియ్యది. అసొంటి దానికి మనం తగిన శాస్తి వెయ్యాలే. ఏం లేని దానికే గంత పొగరు ఎందుకు? ఆ పొగరు అనేది తగ్గియాలే. ఇక ఈ పిల్ల ఒక్కతేనాయే, ఈ పిల్లకు ఇట్టపడ్డోళ్ళకి ఇచ్చి ఎత్తే సుఖంగా ఉంటది కదరమ్మా. కావచ్చు గాని నీ కొడుకు ఇష్టం లేదు కదా. అయ్యో నీ బిడ్డ మార్చుకోదా? కొడుకు ఇష్టమైనప్పుడే ఇచ్చి చేద్దూ తీయలేవు. అయ్యో అవునమ్మా, నేను ఎట్లా దారిలకు తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ ఆంటీకి కూడా నేనంటే ఫుల్ ఇష్టం. ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నా అని ఆంటీకి ఎప్పుడో తెలుసు. అందుకే సైలెంట్ గా ఉన్నది. అని కూడా చెప్పిన నీ మొగుడు నొప్పి ఇంకో పెళ్లికి రెడీ ఏపియే. నువ్వు ఈడ మూలకు పడి ఉందు గాని నా కొడుకు పిల్లలు కావాలే, నా వంశం అనేది పెరగాలని చెప్పిన. ఇక చెప్పుతే ఇలా మొగనికి చెప్పింది మీ అమ్మ గిట్లా అంటుందని. ఇక వాడు ఎగిరేది ఎగురుతాండు. నువ్వెంత ఎగిరినా నేను అనుకున్నది ఎత్తరా అని అన్నా. ఆయన తిటి మొకై బయలుదేరినా. మరి పొల్ల నా కొడుకుని ఇంకా ప్రేమిస్తాందా లేకపోతే మర్చిపోయిందా, మరి ఏం చేస్తాందా నీటి మొకై తెలుసుకోవడానికని వచ్చినా. ఆహా సరే సరే తీయి. ఇక నీ ఇష్టం, నా బిడ్డ ఇష్టం. రూపాయి ఇయ్యకున్నా మంచిదే. నీకున్నాస్తి నీ బిడ్డకేనాయే, నాకున్నాస్తి నీ బిడ్డకేనాయే. అర్థం లేదు, కానుకలు లేవు, ఏ వద్దు. నీ బిడ్డ నాకు పిల్లను పిల్లగాన్నో గనిస్తే చాలు. వాళ్ళని చూసుకుంటా నేను బతికెత్తా. ఇక నా వెనక నువ్వు బతకవా గాని గట్లా. సరే గంగక్క, మీ ఇష్టమే నా ఇష్టం. మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనంట. ఇక నా బిడ్డ ఇష్టం, నా బిడ్డ ఇష్టమైన వాళ్ళను చేసుకొని నేను కాదని అన్నగాని మొన్న నీ కోడలచ్చిలోళ్ళు పెట్టుట్లా నీ మనసులో కూడా గట్లనే ఉంది కావచ్చు. అందరు గిట్లా అనబట్టే అని బాధపడ్డా. అదేం లేదు, నాకు నీ బిడ్డ అంటే ఇష్టమే. అత్తమ్మా మీరు నాకు సపోర్టుగా ఉండుర్రి. నేను ఆయనను ఎట్లా బుట్టలేసుకోవాలో అట్లనే బుట్టలేసుకుంటా. సరే సరే. సరే పోయ్యత్త, గిదే ముచ్చట చెప్పటానికి వచ్చినరామా. సరే. ఇంతే బిడ్డ. అవునమ్మా, ఈ అత్తమ్మ కూడా నేనంటే ఇష్టమే తెలుసా. నన్ను పెళ్లి చేసుకో అని అన్నది. నా కొడుకుని చేసుకో అని ఎప్పటి నుండో అంటూనే ఉన్నది. ఊర్ని మరిగా ఆయన ఎంత మంచిగా ఉంటాడమ్మా. ఆయనను వదిలిపెట్టుడు మర్చిపోవడంటే నా వల్ల అయితే లేదు తెలుసా. సరే తీ బిడ్డ, ఆడు మరి నిన్ను ప్రేమించద్దా, నిన్ను ఇష్టపడద్దా? నిన్ను ఇష్టపడితేనే కదా ఏదైనా. అదే అమ్మా, నేను ఇష్టపడేటట్టు చేసుకుంటా కదా. సరే సరే. అమ్మీ సండే ఈసే హాలిడే అని ఎందుకు మమ్మీ? ఏమో బిడ్డ, ఎందుకో ఏమో. యా దేశమంతటా ఆదివారం రోజు అందరూ సెలవు తీసుకోవాలని మా చిన్నప్పటి నుండి ఉన్నది. అవునానే, మీకు కూడా సండే ఉండేదా? అవును బిడ్డ, సండే ఉండేది. ఇక సండే అత్తే మేమైతే జోర్దారు ఆడుకునేది. అవునా మమ్మీ? అతక్క శ్రీను, రాజన్న ఉన్నాడా? అయ్యో రాజన్నయ్య ఊరికి పోయిండు కాదు. ఎందుకు? చిన్న ఫంక్షన్ ఉండే అయితే ఊరికి పోయిండు. ఎందుకు శ్రీను? ఇయ్యాల నాకు పొలం కాడికి ఓ బుద్ధి అయితే లేదు లతక్క. అయితే రాజన్నను కరెంటు పెడదామని. అయ్యో రాజన్ననే నీకు ఫోన్ చేస్తా అని అన్నాడు, శ్రీనును కరెంట్ వత్తుమంటా అని. అయ్యో అవునా? ఇక సరే తీ పోతా. పో పో. ఏం చేస్తాంది శిరీష? పని తీరిందా? తీరింది లతక్క. ఆమె మస్తు బాధపడుతుంది. ఆమె బాధ నేను చూడలేక పోతున్నా. ఏం చెయ్యాలి? ఆ అమ్మతోటి వచ్చింది బాధ. మా అమ్మ నోరు అస్సలకే మూపియలేక పోతున్నా నేను. ఓ మీ అమ్మ డేంజర్ది. నీకు తెలియదు, నువ్వు లేనప్పుడు శిరీషను బాగా గోస ఉచ్చుకుంటుంది. ఇష్టం ఉన్నట్టు మాటలు అంటుందట. పిల్ల నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్తుంది. అదే కాని ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పు లతక్క. మరి పిల్లలు కాలేనందుకు మేము ఏం చేస్తాం? ఆ దేవుడు ఇయ్యనందుకు ఏం చేస్తాం? అన్నిటి కాడికి తిరిగినాం, తిరగని కాడికంటూ లేదు. ఎన్నో గోళీలు వాడినాం, ఎన్నో వాడినాం, మరి అయితే లేవు. మరి ఏం చేస్తాం? మా అమ్మకు కొంచెమన్నా బుద్ధి ఉండద్దా? ఇప్పుడు అది ఏ బట్టి నా భార్య బాధపవుడే, నేను బాధపవుడే. అదే అదే, ఇక మీ అమ్మ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగానే, కానీ మీ అమ్మ ఏం పెట్టుకునేటట్టున్నది. సరే తీలతక్క, ఇక పోతున్నా. కరెంటు పెడతీ మీది మాది. సరే. ఏమో బిడ్డ, దేవుడు ఇయ్యలేదట. దేవుడు ప్రసాదం ఇయ్యాలే కదా. ప్రసాదం తింటే పిల్లలు అవుతారా? మరి గుళ్ళే బొచ్చడు ప్రసాదం పెడతారు రోజు. మరి వీళ్ళు తింటే ఏమైతుంది? ఓ గట్ల కాదే బంగారు కొండ, నీకు తెలియదాగు. నువ్వు మాట దేవుడు నిన్ను మాకు
ఇగో ఈ చిన్న కన్నయ్యను మీరు ఉంచుకోర్రి అని మాకు ఇచ్చిండు బిడ్డ. అట్లా దేవుడు వాళ్ళకి ఇత్తలేడు. ఓహో ఏ చింటూ ఇలా బడికోలేదా? నాకు చదివేందుకు రాదు, నేను బొచ్చడు చదువుకున్నా, ఇంకా చదువుతున్నా. మరి ఇయాల సండే, సండే వలన్నా బడికి పోతారా? చూస్తావా బంటులు? అయ్యో ఇలా ఆదివారం కదా. అవు అవు ఏ నాకే పంచిస్తాడు పో చింటూ. మరి బంటన్న, మరి ఇయాల సండేనా, స్కూల్ ఎట్లుంటది? స్కూల్ ఎందుకుంటది, ఆన్నే ఉంటది, ఎటు పోదు, హాలిడే ఇస్తారు గంతే. అబ్బా నాకే పంచా? మరి అట్లుంటది మనతోటి. సరే గాని ఏమైంది బంటి? అమ్మ రమ్మంటాంది దా. ఎందుకు? ఏమో రమ్మంటుంది, లతక్కని పోయి రమ్మని పోరా అని అన్ని అంటుంది. అరేటి తలుపు దగ్గరకేసి అత్తా. సరే. మా అమ్మకేమో నేను రెండో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని మా అమ్మ కోరిక. వంశం ఏడ అయిపోతుందో, మన వంశం అనేది ఉండాలి అని దాని బాధ. నా బాధనేమో నా శిరీష తప్ప నాకెవ్వరు వద్దు అని నా బాధ. నువ్వు ప్రేమిస్తున్న మానస బాధ నేను కావాలని. ఇన్ని బాధలున్నాక జీవితం ఏం బాగుపడుతుంది? అబ్బా ఎంత ఆలోచించద్దు అనుకున్నా కూడా అవే ఆలోచనలు అనేటివి వస్తున్నాయి. ఏం చేయాలి? ఏంది శ్రీను గీడ కూసున్నావు? ఏం లేదు. అది మరి నా బిడ్డను ఏం చేస్తా అనుకుంటాను నువ్వు? దేనికి? నేనేం చెప్తా అనుకుంటున్నా? బిడ్డ అన్నం తింటలేదు, నీ గురించి ఏడ్చేది ఏడ్తాంది, నాకు శ్రీను కావాలని. ఏంది? అవును శ్రీను, నిన్ను మర్చిపోలేక పోతుంది. ఊకే ఫోన్లో నీ ఫోటోను పెట్టుకొని చూసుకుంటా ఏడ్చుకుంటా అన్నమే తింటలేదు. ఇక నేను ఎంత చెప్పినా కూడా నా బిడ్డ అస్సలకే ఇంటలేదు. ఆమెకేమన్నా అవుతుంది కావచ్చని నాకు బాగా భయం అవుతుంది. నువ్వు ఫోన్లు కూడా రాకుండా పోకుండా పెట్టుకున్నావట కదా. కాదాంటీ, మీకెట్లా అనాలని అనిపిస్తుంది. మరి ఆయనకు పెళ్ళయింది, ఆయనకు భార్య ఉంది, అట్లా అద్దే అట్లా వెయ్యద్దే అని నువ్వు చెప్పాలే గాని నువ్వచ్చి నా దగ్గర గా మాట మాట్లాడుతావు. ఎన్నో రకాలుగా చెప్పినా కొట్టినా తన్నినా ఒక సంపుడు ఒక్కటే పాపం ఉన్నది తెలుసా. నేను అస్సలకే మర్చిపోలేకపోతున్నా. ఆయనను పెళ్లి చేసుకోకున్నా ఏం కాదు, ఆయన నాతోటి మాట్లాడితే చాలు, మాట్లాడుకుంటేనే జీవితం అంతా గడిపెత్తా, నేను బతుకుతా. ఆయన అంటే నాకు ప్రాణం, నాకు పిచ్చి. నేను వేరే వాళ్ళని ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నాకు ఆయనే కావాలి, నేను ఆయనతోటే మాట్లాడతా అని మొండికేసి కూసున్నది. వాళ్ళ భార్య భర్తల్ని నేను విడిపోమ్మని అంటలేనమ్మా, కానీ ఆయన నాతోటి మాట్లాడితే చాలు అంతే నేను కోరుకుంటున్నా. ఎందుకు అనంటే చెప్పలేను, అంత ప్రేమ నాకు ఆయన మీద ఉన్నదని ఏడ్చేదేడుతాంది. నాకేం చేసురో అర్థమైతలేదు, బువ్వ తింటలేదు, నిద్ర పోతలేదు, ఊకే ఫోన్లో నీ ఫోటో పెట్టుకొని చూస్తాంది. ఏం చేసుడు మరి చెప్పు, ఇక నువ్వే చెప్పు మరి. నేను చెప్తాది ఆంటీ ఆమెకు తినుమని, నా గురించి వదిలేయమని. ఏమో అది నువ్వు చెప్పినా కూడా ఇంటదో ఇనదో. ఒకసారి చెప్పయ్యా బాంచను కాలు మొక్తా, దానికి ఏమన్నా అయిందనుకో నా బతుకట్టిదే అవుతుంది. సరే సరే. ఏడుంది? ఇంటికాన్నే ఉన్నది. సరే సరే. ఎందుకు ఈమె అట్లా ఎత్తుంది? తినకుంటా ఏమన్నా అయితే ఎట్లా పాడైతుంది? ఫోన్ చేస్తా ఒకసారి. లిస్ట్ నుండి తీసి. హలో హలో, టాక్ నుండి తీసినావా ఇప్పుడు? తీసినా గానీ నువ్వెందుకు ఇట్లా పిచ్చి పిచ్చి వేస్తున్నావు? అన్నం తినకుండా ఉంటున్నావట, నిద్ర పోతలేవట, ఏడుస్తాన్నవట. ఎందుకబ్బా నాకు అర్థం కాదు. ఈ గురించే నువ్వు కావాలనే. అర్థమైందా? నిన్నెంత ప్రేమిస్తున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా మంచిదే, కానీ నాతోటి ప్రేమగా మాట్లాడితే నాకు అదే చాలు ఈ జీవితానికి. నీకు ఎన్నో సార్లు కూడా చెప్పినా నేను. అవన్నీ కాదు గాని చక్కగా అన్నం తిను, మంచిగా ఉండు. మీ అమ్మ వచ్చి నా దగ్గర బాధపడుతుంది, నా బిడ్డ ఇట్లా ఏత్తాంది, నా బిడ్డకి ఏమైతుందో అని ఆమె మస్తు రంది పడుతుంది. నేను అన్నం తినాలన్నా, నేను మంచిగా ఉండాలన్నా నువ్వు నాతోటి ప్రేమగా మాట్లాడితేనే నేను అన్నీ ఎత్తా. లేకపోతే ఎన్ని రోజులైనా మంచిదే, ఇక చనిపోయినా కూడా మంచిదే. అస్సలకే నేను తినా, అన్నము ముట్టుకోను, నిద్ర కూడా పోను. ఇక నా ఆరోగ్యం ఏమైపోయినా మంచిదే. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు చెప్పు? నిజం శ్రీను, నీకు అర్థమైతలేదు. నేను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నా అనేది నీకు అర్థమైతలేదు. కావచ్చు, కానీ నాకు ఆ ప్రేమలు దోమలు పైన నమ్మకం అనేది లేదు. అర్థమైందా? నాకు నా భార్య ఉన్నది, నా భార్యను నేను మోసం చెయ్యాలని అనుకోవట్లేదు. నువ్వు ఎక్కడున్నావు? నేను పొలం కాడున్నా, మీ అమ్మ వచ్చి ఇప్పుడే చెప్తుంది నాకు ఇట్లా ఇట్లా అని. నువ్వు ఒకసారి మా ఇంటికి రా, నీతోటి మాట్లాడతా. దేనికి?
నేను నీకు కాల్ చేసింది తిను ఎందుకు అట్లా ఎత్తున్నావు మీ అమ్మ బాధపడుతుందని చెప్పడానికి మాత్రమే. అదే దాని గురించి కూడా నేను మాట్లాడతారా? ఇడికి మా ఇంటికి రా, నువ్వు ఒకసారి వస్తావనే చూస్తున్నా, లేకపోతే చాకు పట్టుకొని మొత్తం కోసుకుంటా నేను. ఏ ఏంది నీకు ఫోన్ చేసుడే తప్పైంది కదా ఇప్పుడు. నువ్వేమన్నా అనుకో శ్రీను, ప్లీజ్. నేను నీకోసం చావడానికైనా రెడీ. చాకు పట్టుకొని మొత్తం పొడుచుకుంటా నేను. ఏ గా పని చేయకు నువ్వు. మర్రా బాయ్, కట్ చేస్తున్నా. 10 నిమిషాలలో ఇక్కడ ఉండాలి నువ్వు, లేకపోతే నా రక్తము అందరూ చూస్తారు. ఏంటలా? బాయ్. హలో హలో నీ అవ్వ ఆయనతో ఈ పిసది కోసుకుంటుందా ఏంది? ఈ ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా చేస్తాంది? మరి ఒకసారి పొయ్యన్న మాట్లాడేసి వస్తా, ఆమెకు చెప్పాల్సిన మంచి మాటలన్నీ చెప్తా. అమ్మయ్య, మా అమ్మ పొయ్యి మంచిగానే డాగేసింది శ్రీనుకు. ఇప్పుడు వస్తాడా రాడా? రాకపోతే ఏం చేస్తాడు? పొయ్యి చూద్దాం. ఆ, దేనికి ఏం మాట్లాడుతావు? ఇక్కడ కాదు, నేను డోరేస్తా, నువ్వు ఇంట్లోకి వా. ఎందుకు డోరేసురు? మనమేమన్నా అదా ఏంది? అట్లని కాదు, ఎవరన్నా వస్తారేమో అని. సరే మంచిది, చెప్పిగా నీ బాధ ఏంది? ఆ బాధ నువ్వే. నేనే అంటే ఏం చెయ్యాలి చెప్పు నేను ఒకసారి. ఏం లేదు చేసేది, నాతో మాట్లాడు. ఐ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు కూడా అదే ప్రకారంగా నన్ను లవ్ చెయ్యు. నన్ను పెళ్లి చేసుకోమని అంటలేను నేను. తర్వాత మన మనసులు కలిసినాక మనం ఎట్లుంటాం ఏం కథ అనేది తర్వాతటి ముచ్చట. పెళ్లి ఇక్కడ మ్యాటర్ కాదు. నీ భార్యకు అన్యాయం చేయమని నేను అంటలేను. కాదు, ప్రేమించుమనంటాను మళ్ళీ నీ భార్యకు అన్యాయం చెయ్యలేను చెయ్యకు అని అంటున్నానంటున్నావు. ఇది అన్యాయం కాదా? నా భార్య ఉండంగా నీతోటి మాట్లాడు. నువ్వు అన్నం తినకుండా ఎందుకు అన్ని కథలు పడుతున్నావు? మీ అమ్మచ్చేమో నా బిడ్డను ఏం చేస్తాననుకుంటున్నావు, నా బిడ్డను చంపుతాననుకుంటున్నావా అని రూబాబ్గా మాట్లాడుతుంది. నేను ఎవరికని ఏం సమాధానం చెప్పాలి? నా బాధలు నా టెన్షన్లు నాకే ఉన్నాయి. ఈ టెన్షన్స్ సరిపోవా అనంటూ మీరు నాకు టెన్షన్స్ పెట్టి చంపుతుర్రు. ఎందుకు మాన్సా అవసరమా ఇవన్నీ? అవసరమే, ఎందుకో తెలియదు. నా మనసు అనేది నిన్నే కావాలని కోరుకుంటుంది. నువ్వెంత దూరం పెట్టినా నీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది. అది ఎందుకు ప్రేమ పుట్టిందో లేకపోతే దేవుడే పుట్టించిండో మన ఇద్దరిని ఇట్లా కలపాలని నాకైతే అర్థమే అయితలేదు. అన్నం వేసుకున్నా కూడా నోట్లో బుక్క పెట్టుకుంటే కూడా అది అస్సలకే పోతలేదు. రాత్రంతా నీ ఆలోచనలే, నీ దగ్గరికి రావాలని, నీతోటి మాట్లాడాలని, నీతోటే స్పెండ్ చేయాలని. ప్రతిరోజు నీ గురించే నేను కలలనేది కంటున్నా తెలుసా? ఎందుకు మరి? ఎందుకు అవసరమా అట్లా గనుడు? ఎందుకు ఇట్లా బాధపడు? ఎందుకు? ఎందుకంటే నాకు నువ్వంటే పిచ్చి శ్రీను. ఏయ్ నిజమే, నీతోటి మాట్లాడకుండా నేను చూడకుండా నేను బతకలేను. ఏంది? అవును శ్రీను, నువ్వు నన్ను ఏమనుకున్నా మంచిదే. ఐ లవ్ యూ సో మచ్ శ్రీను. ఏయ్ ఈ ప్రేమ కోసం నేను ఏం చేయమన్నా కూడా చేస్తా బంగారం. నువ్వు నాతోటి మాట్లాడి నాతోటి ఉంటే అయిపోతుంది. నువ్వంటే నాకు పిచ్చిరా, కొంచెం నా పిచ్చి ప్రేమను అర్థం చేసుకోరా. నీ గురించి మా అమ్మకు కూడా చెప్పిన, అమ్మ నాతోటి అయితలేదమ్మ మర్చిపోవడని. అమ్మ తిట్టినా కొట్టినా కూడా నా మనసు నిన్నే కావాలని కోరుకుంటుంది. ఏ మాన్సా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నిజమే, నీ భార్యను నిన్ను వదులుకోమని అస్సలకే అంటలేను. నీ భార్యను దూరం పెట్టమని అస్సలకే అంటలేను. నీ భార్య ఫస్ట్, నేను సెకండ్ అంతే. అట్లా కూడా నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తా. కానీ నీకు దూరంగా అస్సలకే ఉండలేకపోతున్న బంగారం. ఏదేమైనా నాకు నువ్వే అన్ని. ఈ జన్మకు నేను వేరే పెళ్ళంటూ చేసుకోను. అన్నీ నాకు నువ్వే. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పటికీ ఎప్పటికీ నాకు నువ్వే. అర్థం చేసుకోరా. ఏ మాన్సా, నిజం శ్రీను, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్, నాకు నువ్వు కావాలి. ఏదేమైనా మంచిదే, నాకు నువ్వే కావాలి. బ్లాక్ లిస్ట్ లో పెట్టి నన్ను దూరం పెడుతున్నావు. నాకు ఎంత ఏడుపత్తుందో, నేను ఎంత ఏడుతున్నానో తెలుసా నీకు? నువ్వు భార్యను తీసుకొచ్చిన దగ్గర లొల్లి పెట్టినా కూడా నాకు బాధ అనిపించలేదు తెలుసా? కానీ నువ్వు మాట్లాడతలేవన్న బాధే బాగున్నది. ఈ అమ్మకు కూడా నేనంటే ఫుల్ ఇష్టం తెలుసా? అమ్మకు కూడా చెప్పిన, ఆంటీ నాకు మీ కొడుకు అంటే ఇష్టం. మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారు కదా, మీ కొడుకుని నేను ప్రేమిస్తున్నా, మీ కొడుకుతోటి ఉండాలని అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకోకుండా మంచిదే. నాకు ఇట్లా పిల్లలు అయ్యేది ఉంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి నీ చేతుల మీ కోడల చేతుల్లే పెడతా. మీరు మంచిగా కలిసి ఉండాలి, మీ వారసత్వం అనేది మంచిగా పెరగాలి అని చెప్పిన. అప్పటి నుండి మీ అమ్మ నన్ను ఎంతో ఇష్టపడుతుంది. కాదు అని అంటలేదు. ఇంత ఇష్టపడుతున్నా కూడా నువ్వు నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా శ్రీను. కోసం నా జీవితాన్నే బలి చేసుకుందామని అనుకుంటున్నా. ఈ రోజుల్లో ఎవరన్నా ఇట్లున్నారా చెప్పు ఒకసారి?
నువ్వు ఫస్ట్ బాధపడకు, ఏడవకు. నువ్వైతే మంచిగా అన్నం తిను. నేను అన్నం తినాలన్నా, నేను మంచిగా ఉండాలన్నా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తేనే, అంతే తప్ప నేను అస్సలకే తినను. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఇప్పుడు కాదు, నువ్వు ఇంటికి పోయి ఆలోచించుకొని నాకు చెప్పినా సరే, ఈ ఒక్క రోజే నేను చూస్తా. ఇక తర్వాత నేను ఏమైపోతా అనేది ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. ప్లీజ్, నా భార్యకు తెలిస్తే ఆమె తట్టుకోలేదు. నీ భార్యకు తెలిసి నాతోటి ఉండు అని అంటలేను కదా. తెలియకుండా అయినా కూడా మనం సీక్రెట్ గా మాట్లాడుకోవచ్చు, ఉండొచ్చు కదా. తెలిసిన రోజు ఏమైతుంది? ఏమి కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఏం కాదు. నీకు ఆమెనే భార్య. నువ్వు నన్ను ఏ రకంగా ఎట్లా చూసినా కూడా ఏం కాదు. ఐ లవ్ యూ సో మచ్ శ్రీను. ఈ జన్మకి నాకు అన్ని నువ్వే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నీ గురించే నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎన్ని సంవత్సరాలైనా మంచిదే. నీ ప్రేమ కోసం, నీ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటా. అంతే తప్పించి వేరే వాళ్ళని చేసుకొని వాళ్ళతోటి నేను ఉండలేను. నా మనసు నిండా నువ్వే ఉన్నావు. ఏంది మానసా నువ్వు మాట్లాడేది? అర్థం చేసుకొని నువ్వు ఏం చెప్తావో అనే దాని గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటా. గుండెల మీద ఎప్పటికీ ఇట్లుంటే చాలు నాకు. ఇక వేరే ఏదొద్దు. ఏయ్, నిజమే, చేతిలో చెయ్యేసి చెప్తున్నా. నీ భార్యకు నీకు ఎటువంటి ఇబ్బంది రానియను. నా వల్ల నాకు నువ్వు కావాలంతే. ఎందుకు ఇంతగానం పిచ్చిదానివి అయిపోతున్నావు నా గురించి? అది నీకే అర్థం కావాలి. సరే మంచిది, నేను వెళ్తున్నా. నీ ఇష్టం ఇక. నా ఇష్టం కాదు. నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటా, నీ కాల్ కోసం, నీ మెసేజ్ కోసం. నువ్వు ఎప్పుడైతే ఏం డిసైడ్ అయి చెప్తావో అప్పుడే అన్నమైనా ఏదైనా తినడం, లేకపోతే ఇట్లా చచ్చిపోయినా మంచిదే. అర్థమవుతుందా? ఏమో ఇక. అమ్మ దొంగ, యా నా మీద నీకు కొంచెం ఫీలింగ్ వచ్చింది గాని నీ చూపుల్లో, నీ మాటల్లో నాకు అర్థమైపోతూనే ఉన్నది. లవ్ యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకం నాకైతే వచ్చింది. ఐ లవ్ యూ రా. ఏం చేసుడు, ఏం కథ? ఆ పిల్లనేమో గంతగనం నన్ను బతిల్మాడబట్టే, గంతగనం నన్ను ప్రేమించబట్టే, అన్నం తింటలేను అని అనబట్టే, ఎందుకు నన్ను అంత పిచ్చిగా ప్రేమిస్తాంది? నా దగ్గర ఏం పాడైందని ఏదో ఒకటి ఎప్పుమని అనే. చెప్పకపోతే ఏం ఫీల్ అవుతుందో, ఏం చేసుకుంటుందో. ఏమైంది? ఏటో బీరిపోయినావు? ఎటులేదే. దా, తొందరనే వచ్చినావు. పొలం కాడికేనా వలేదా? పోయినా కరెంటు పెట్టి వచ్చిన్నే, మళ్ళా బంద్ చేయడానికి పోతా గాని. కాదు, కరెంటు పెట్టి బంద్ చేసి రాక మళ్ళెందుకు వచ్చినావు? ఏం లేదు, ఒక చిన్న పనుండి వచ్చినా గాని. తింటావా? ఇంతకు ముందే తినిపోతుని, ఏం తినాలే? ఆహా, సరే. సరేనే. ఇక దోస్తులు చూసిర్రా ఈ రోజటి ఎపిసోడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతుంది? మరి శ్రీను ఆ పిల్లలవ్వు ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.